నమస్కారం అండి. ఇవాళ మనం ఏం చేయబోతున్నామో చెప్పనా? చూసారుగా ఈ ముక్కలు, ఇవి బీరకాయ ముక్కలు కాదండి, కీరదోసకాయ ముక్కలు. చూసారుగా ఇంత సన్నగా తరుక్కోండి. మనం ఇవాళ చేయబోతున్నాం కీరదోసకాయ పెసరపప్పు. సో వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కీరదోసకాయ ముక్కలు చూడండి, ఇంత సన్నగా తరుక్కోవాలి. సుమారుగా ఇవి చిన్న చిన్న కాయలు 6 ఉంటాయండి. 6 కాయలు చిన్న చిన్నవి ఇలా తరుక్కోండి సన్నగా. గింజలు ఉంటే తీసేసుకోండి. పేతకాయకి గింజలు ఉండవు అన్నమాట. ఏమైనా పెద్ద కాయలు గింజలు ఉంటే తీసేయండి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తగినంత ఇంగువ, ఒక టీ తాగే గ్లాస్తో, ఈ మాత్రం సైజు గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్తో 2.5 గ్లాసుల పెసరపప్పు శుభ్రంగా కడిగిలా పెట్టుకోండి. మరియు మన పోపులండి, 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మినప్పప్పు. కావాల్సిన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇంకా కారం వేయాల్సిన పని ఉండదండి. సో మనం కీరదోసకాయ పప్పు ఎలా చేద్దామో చూద్దాం. నడవండి. చక్కగా మనం ఇందాక కడుక్కున్న పెసరపప్పు ఉంది కదండి, దాన్ని మనం ఒక గిన్నెలోకి వేసి తగినంత నీళ్లు పోసి చక్కగా స్టవ్ మీద పెట్టుకోవాలి. అది ఒక ఉడికి వచ్చేంత వరకు ఎదురు చూద్దాం. చూసారు కదండి, పప్పు చక్కగా ఉడకడం మొదలైంది. ఇప్పుడు మనం ఇలా పైకి ఇలా ఒక తెడ్డులో వస్తుందన్నమాట. దాన్ని తీసి పక్కన పెట్టండి. చక్కగా మనం ఇలా వేసేసుకోవాలన్నమాట. కీరదోసకాయ ముక్కలు, కరివేపాకు, అదిగో పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుని దీన్ని 3 సమానంగా ఉడకనిద్దాం. చూసారు కదండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇదిగోండి, ఈ రకంగా ఉడకాలన్నమాట. ఇంకొంచెం ఉడకాలండి. ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం దీంట్లో తగినంత ఉప్పు, కారం, పోపు పెట్టుకోవడమే. చూసారు కదండి పప్పు ఎంత చక్కగా ఉడుకుతుందో. పెసరపప్పు అయితే ఉడికిపోయిందండి, ఇంకా కీరదోసకాయ ఉడకాలన్నమాట. చూసారు కదండి పప్పు చక్కగా ఉడికిపోయింది. అందులో నేను ఒక చెంచా కారం వేసి ఇలా చక్కగా తిప్పుకుంటున్నాను అనమాట. మంచి కారంగల కాయ అయితే ఒక చెంచా చాలండి. ఒక చెంచా కారం వేసుకోండి. చూసారు కదా, ఇలా తిప్పుకున్న తర్వాత ఇందులోకి మనం పోపు పెట్టుకోవడమే. ఇదిగోండి, ఇందాక మనం తీసుకున్న పోపులు వేయించుకోవడమే. ఇలా చక్కగా పోపుని వేయించుకోవాలన్నమాట. చూసారా సౌండ్ ఎలా వస్తుందో, టక్కటక్కమంటే అలా టక్కటక్క వచ్చేసరికి వేయించుకుని వేసేసుకోవాలి. ఇందులో చక్కగా మనం ఆ పోపుని వేసుకోవాలి. అంతేనండి, కీరదోసకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. చక్కగా ఇలా మనం తిప్పేసుకోవడమే. చూసారు కదండి కీరదోసకాయ పెసరపప్పు ఎంత బాగా కుదిరిందో. మా అత్తమ్మ చేసిన కీరదోసకాయ పప్పు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.